హాయ్. హాయ్. అబ్బా భలే షైనింగ్ గా ఉంది. ఎస్ 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 3 అవర్స్ లో ఊరు వచ్చేస్తుంది. What happened? థ్రోట్ కొంచెం. పాటలు వింటున్నారా? యా. ఏం పాట? ఓ మీరు రహమాన్ సార్ ఫ్యానా? సూపర్ సూపర్. మనకెప్పుడు రాజా సారే అండి. ఎందుకు? పాతకాలం పాట ఒకటి బాగుంటుంది తెలుసా మీకు? ముత్యాల ముంగిటిలో పగడాల పల్లకిలో. ఓహో బా ఏం లిరిక్స్ కదండి. ఆ పాటలో తెలియంది ఏదో ఉందండి. అసలు ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? రాజా గారే కదా. గంగయ్య అమరన్. గంగయ్య అమరన్ ఎవరండి? గంగయ్య అమరన్ ఎవరు? వాళ్ళిద్దరు బ్రదర్సే కదా, వాళ్ళెందుకు విడదీస్తున్నారు? దయచేసి బయట ఎవరికీ చెప్పకండి రాజా గారు ఫ్యాన్ అని. మీరు విజయవాడ వెళ్తున్నారా? అవును. కనకదుర్గ? లేదు కనకదుర్గే కదా విజయవాడలో ఫేమస్. నేను విజయవాడ వెళ్ళి చాలా కాలం అయింది. విజయవాడ ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా? యాక్చువల్గా లాస్ కొంచెం ఎక్కువే. ఓ కొంచెం కొంచెంగా రికవర్ అవుతున్నాం. సరే చూసుకోండి. ఏమన్నా హెల్ప్ కావాలంటే అడగండి. డోర్ క్లోజ్ చేయనా? అది క్లోజ్ చేస్తేనే ఇది ఓపెన్ చేయగలను. పార్డన్? కొంచెం నాకు తాగి తిని అలవాటు ఉంది అందుకే. ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? మీకు కావాలా? ఇవ్వండి. ఇవనా ఏంటి? వేస్ట్ ఫిగర్ అడిగితేనే ఇస్తాం. మీరు సూపర్గా ఉన్నారు. ఇవనా ఏంటి? Cheers. మీరు అబ్రాడ్ నుంచి వస్తున్నారు? మీకెలా తెలుసు? కాదు లగేజీలకి ట్యాగ్ వేసి ఉంది అందుకే. బ్యాగ్ అబ్రాడ్ నుంచేలే. బా బాబోయ్ భలే జోక్ అండి. ఒక బీరికి ఒక జోక్ అయినా లేకపోతే ఇంకోటి కూడా వేస్తారా? ఇంకోటి కావాలా? ఒక విషయం చెప్తే తప్పుగా అనుకోరుగా. హైదరాబాద్ వైపు రాకండా. వాట్? మీరు చాలా హాటు, హైదరాబాద్ హాటు, అందుకే రావద్దంటున్నాను. ఏంటి? యూ హాట్, హైదరాబాద్ ఇస్ సో హాట్, సో మెనీ హాట్ టు హ్యాండిల్ పీపుల్, సో సాడ్. సారీ. థ్యాంక్స్. ఎందుకు?
గుడ్ మార్నింగ్. ఏంటి చూస్తున్నావు? మనల్ని మనమే గౌరవించుకోకపోతే మనల్ని ఇంకెవరు గౌరవిస్తారా? మమ్మీ మర్చిపోయాను ఇదో ఒకటి మధ్యలో. ఉండండి, వస్తున్నాను. పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఉదయం లేవగానే సన్ రైజ్ చూస్తేనే హాయిగా ఉంటుంది. అబ్బా, ఇంత ఎండ కాస్తుంది ఏంటి? మనం లెటర్ లేక సన్ త్వరగా వచ్చాడా? హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. ఏంటి సార్ లేచారా? తింటున్నానమ్మా. పళ్ళుతో కూడా మర్చిపోయి ఉన్నావా? ఇందుకేరా త్వరగా పెళ్లి చేసుకోరా అంటున్నాను. ఏ తనచు బ్రష్ చేస్తుందా? ఏయ్, పొద్దుటే తను నిన్ను లేపుతుంది, నీకు అన్ని అమ్మ ఊరికమ్మా ఎబ్లిషన్ కొడుతూనే ఉంటావు. ఫోన్ పెట్టు. పుష్ప, ఇంకో షూ ఎక్కడ కనపడడం లేదు. హే, చాలా థ్యాంక్స్. హే, ఇంత చల్లగా ఉందేంటి? 2 బీరు తాగినందుకే షూని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఇంతకుపై తాగితే ఇంకేమేం పెడతారు? ఏంటి డబుల్ మీనింగా? లేదే, సింగిల్ మీనింగ్. మీరు బీర్ అనుకోని షూని ఫ్రిడ్జ్ లో పెట్టారు, అదే చెప్పాను. ఎక్కువ మాట్లాడే అనుకో, నిన్ను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నేను మీటూలో చెప్పేస్తాను. సారీ అమ్మా, తెలియక మాట్లాడాను. మీరు వెళ్ళండి. ఏంట్రా పొద్దుటే చిరాగ్గా ఉన్నావు? ప్రియా, నీ హస్బెండ్ డాడీతో చెప్పి ఈ ఆఫీస్లో మెకానికల్ కుర్రాల్ని తీసేయాలి. ఏరా, ఎప్పటిలాగే ఒక అమ్మాయిని లైన్ లో పెట్టుంటావు. ఆ అమ్మాయిని మెకానిక్ తనుకుపోయి ఉంటాడు. నీలో పిల్ల తెలిసిందే. వారం వారం జరిగేది కదరా. ఈ మెకానికల్ కుర్రాళ్ళు అందరినీ కరెక్ట్ చేస్తుంటే మనమే చేయాలి. చేయి చాపు, నేను చూసి చెప్తాను. జోషం కూడా తెలుసా? ఏంట్రా రేఖ కనిపించడం లేదు? నీకు అసలు సెట్ అవదరా. అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? రేయ్, సంసారం అనేసి పడితేరా మహాన్ని చూడ వచ్చాడరా పెద్ద టెన్షన్ పట్టి. రేయ్, నాకు కోపం తెప్పించకరా. రేయ్, జై ఎక్కడ? జై ఎక్కడ? జై ఎక్కడ? జడి ఎక్కడ? జడి ఎక్కడ? జడి ఎక్కడ? రేయ్, ఏంటి కొవ్వా? ఇంత పెద్ద మనిషి పక్కనుంటే కనిపించట్లేదు నీకు? జై ఎక్కడరా? సార్, ఇప్పుడే సార్ వాడు నిద్ర లేచుంటాడు. ఓహో, అయితే 7 గంటలు లేసి రెడీ అయ్యి ఆఫీస్కి రావడం నేను పిచ్చోడ్నా చెప్పరా? ప్రియా, ఈయన ఎందుకు 7 గంటలకే లేపేస్తున్నావు? నేనెక్కడా లేపుతాను, ఆయనే నన్ను 7 గంటలకు లేపి కాఫీ ఇస్తారు. ఏ పెళ్ళవా, ఫ్యామిలీ సీక్రెట్స్ అన్ని ఇంట్లో పెట్టుకోవాలి, ఇక్కడ మాట్లాడకూడదు, సరేనా? ఓకే భర్త గారు. ఏంటి ఓకే భర్త గారు? రేయ్, జై చేస్తాను క్యాబిన్ లో కలవమనరా. ఓకే. ఏంటి నన్ను సూత్రం? నేను ఎక్కువ తిరుగుతున్నానా ఏంటి? కొంచెం అందంగా పుట్టకూడదే, కళ్ళు అప్పగించుకుని చూడతారు. హాయ్. హాయ్ డార్లింగ్. హే, ఏం చేస్తున్నావు? ఏంట్రా నైట్ బార్డర్ దాటినట్టున్నా? ఫోన్ చేసి ప్రపోజ్ అంతా చేసావు. ఏంటి ప్రపోజ్ చేశానా? పోవే. ఏయ్, నిన్న నాతోనే కావున్నావు, చెప్పు. యాక్చువల్లీ వీడిని అడుగుతున్నా. ఒక రోజు సగం తాగే వీడింటి అడ్రస్ నన్ను అడిగాడు. ఎప్పుడు? మందు కొట్టి మరొకటి అడిగావు, జ్ఞాపకం ఉందా? జంతుకులు చిప్స్ ఏవో అడుగుంటాడు. చిప్స్ కాదు ప్రియా, కిస్. ఏయ్, కిస్ అడిగానా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నిజం చెప్పు. అవును, మొగడివైతే నేరులో అడగాలి, ఫోన్లో అడిగితే ఏంటి మగాడివైతేనా? ఏయ్, నీకంత డౌట్గా ఉంటే నా డార్లింగ్ అడుగు. నువ్వు అలాంటి వాడివా? అయితే ఇచ్చేస్తాను. ఇవ్వు చూద్దాం. ఇచ్చేస్తాను. ఇవ్వు చూద్దాం. జరుగుతోందిరా. ఇచ్చేస్తాను. ఏది ఇవ్వు చూద్దాం. ఐడి కార్డ్. ఏం చేస్తాను? నాకు తెలుసు నీకంత సీన్ లేదు. నువ్వు నా క్యాబిన్కి రమ్మన్నాగా ఎందుకు రాలేదురా?
ఎవరు నాతో చెప్పలేదే. ఒరేయ్ సేమ్ పంది, నువ్వు చెప్పలేదు వాడికి? రొమాంటిక్ సీన్ జరుగుతుంది, అయ్యాక చెప్దాం అనుకున్నాను. ఓహో, పిల్ల పాపలు పుడితే చెప్తావు అనుకున్నావా? నెక్స్ట్ టైం అలాగే చెప్తాను. వెరీ గుడ్ ఐడియా. నీ తల మీద గుంజుందా లేదా ఇంకేమైనా ఉందా? మన ఆఫీస్ లో అందరూ రిపోర్ట్లు సబ్మిట్ చేశారు, మన అందరం తప్ప. ఎవరు చెప్పారు మనం చేయలేదని? అదే నేను చెప్పానుగా. నిన్న ఈవినింగ్ అయిపోయింది కదా. ఆఫీస్ ఎందుకు నాకు చెప్పలేదు? మెయిల్ పంపాను కదా. మెయిల్ విషయం ఎందుకు నాకు చెప్పలేదు? వాట్సాప్ చేశాను చూడండి. అయ్యో, వాట్సాప్ లో పంపించండి, ఎందుకు చెప్పలేదు? ఇంకేదైనా కొత్తగా యాప్ క్రియేట్ చేస్తే డౌన్లోడ్ చేసి అప్పుడు మీకు చెప్తాను. అవునరా, ఈ కంపెనీ ఓనరు లాస్ వేగస్ ఓనరు. నీకు సౌకర్యంగా ఆఫీస్ లో బార్ వేశారు, అక్కడ తాగొచ్చి ఇక్కడ వాగుతున్నావు. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? పదండి చల్లటి బీర్ వేసి మాట్లాడుకుందాం. వదలరా. ఇలా చూడండి, నేను మీకు టీం లీడర్ని, అందువల్ల మీరందరూ నాకు మర్యాద ఇవ్వాలి. అయ్యో, తిరుపతిలో దండం పెట్టిన దండం పెడుతున్నారా? ఏంటండి మీరు చిన్న పిల్లల? కామ్ డౌన్. నిన్ను చూస్తున్నా నాకు ఏడుపు ఎక్కువ అవుతుంది. వెళ్ళి కూర్చోవే బాబు. ఎలా ఇంటికండి చెప్తా. ఏం నొక్కుంటున్నావరా? ఆన్ చేస్తున్నాను జేడి. ఏం చేస్తున్నావు? సినిమా చూస్తాం తెలుస్తుంది. ముయ్యి. ఏంటన్నా చల్లగా లేదు? సూపర్ క్యాచ్ అండి. బియర్ వాల్యూ తెలిస్తే కదా. థ్యాంక్స్ అండి. ఇంత చేసి నీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వకుండా పారిపోయావు కదా. ఏమండి, నేను మీకు ఇద్దామని అనుకున్నాను, కానీ ఆలోపు ఊరు వచ్చేసింది. నేను మిమ్మల్ని లేపితే మళ్ళీ ఏమైనా జరుగుతుందేమోనని భయపడి వెళ్ళిపోయాను. ఓహో, అవును, మీ పేరేంటి? పక్కా ఫ్రాడ్ వే. అన్ని ప్లాన్ చేసుకునేయా? ఏమండి, ప్లాన్ ప్రకారం ఎలా చేయగలమండి? ఊరికి వెళ్దామని టికెట్ తీసుకున్నాను. ట్రైన్లో ఒక అమ్మాయి ఒంటరిగా వస్తుంది, తనకి బీర్ ఇచ్చి మాయ చేసి మోసం చేద్దామని. ఇలాగని ఎవరైనా ప్లాన్ చేస్తారండి? ఇప్పుడు కూడా చూసారుగా, సడన్ గా కలిసాం మనం. సరే, అది వదిలే. ఎక్కడ స్టే చేస్తున్నావు? ఇక్కడే దగ్గరలోనే ఫ్లాట్స్ లో ఉంటున్నాను. ఓ, ఒంటరిగా ఉన్నారా? 2 years గా ఒంటరిగానే ఉంటున్నాను. ఓ, భోజనానికి ఎలా చేస్తారు? ఏంటండి, డెల్టెక్ లో జాబ్ చేస్తున్నాను, అసోసియేట్ గా ఉన్నాను, మంత్లీ 1.5 lakh శాలరీ తీసుకుంటున్నాను. ఫుడ్ కంతా ఏ ప్రాబ్లం లేదండి. 2 days once తప్పకుండా మటన్ బిర్యానీ కూడా తింటానండి. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్పేది అబద్ధంలా ఉందా? ఇంట్లో వంటలు ఎలా చేస్తారని అడిగాను. నువ్వు జీతం గురించి